విల్లాలో వీడియోల బదులు మీకు చెప్పిన పనుల బదులు ఎకశెక్కలు ఎక్కువైనాయని కూడా అందరికీ తెలుసు, అవునా? అట్లానే ఏం లేదు. అట్లానే ఏం లేకుండానే బయటికి రావాల్సి వచ్చిందా? అంటే శాలరీ ఎట్లేడని మేము వచ్చినాం అక్క, అంతే. వాళ్ళు పంపేలే కదా, మేమే వచ్చి. శాలరీ ఇవ్వట్లేదని బయటకు వచ్చింది, కానీ శాలరీ ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంటది కదా. అంటే దానికి ఎన్ని వీడియోస్ ఇచ్చారు మీరు పర్ డేకి? అంటే మేమైతే ఇచ్చినాం అక్క, మేము అంతటి మేమే బతలాడుకునేది, వీడియో పోస్ట్ చేయి అని. ఓకే. అప్పటికి వీడియో వాళ్ళు టైం లేదు నాకు, ఆగు రేపు పెడతా అట్లా చేసుకుంటూ వచ్చారు. ఎట్లా వీడియోలు ఎట్లా ఇవ్వగలుగుతా? ఇప్పటి స్టిల్ వీడియోస్ ఉన్నాయి అలా కాడ పోస్ట్ చేసుకొని. మంత్ కి ఇన్ని వీడియోస్ ఇస్తాము అని ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఉందక్క. 25 వీడియోస్ ఇస్తాం. 25 వీడియోస్ ఓన్లీ ఇన్స్టా కోసం, ఫేస్బుక్ కోసం అంతే, లేదా యూట్యూబ్ కోసం? యూట్యూబ్ కోసం మంత్ కి 25 వీడియోస్, వేరే ఛానల్ కోసం ఎంత వచ్చినాయి వ్యూస్? ఒక్కటన్నా అప్లోడ్ చేయలేదా? చేసినాం అక్క. ఫస్ట్ అయితే ఒక 3-4K పోయింది, మిగతా వీడియోస్ ఇంకా పోలే. అది ఫస్ట్ వీడియో ఎందుకు పోయిందంటే దానికి బి రీజన్ ఉంది. అందరం మేము మా ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మూవ్ ఆన్ చేసినాం. అంటే కొన్ని డేస్ దాకా అట్లనే మూవ్ ఆన్ చేసినాం ఫస్ట్ వీడియో కాబట్టి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా అట్లనే ఊకి అడుక్కుంటా పోతే గలీజ్ ఉంటదిగా, పబ్లిక్ కూడా మేము ఏందో తెలియాలిగా, వాళ్ళంతటా వాళ్ళకి చూస్తారు బాగుంటది కానీ మేము అట్లా పోయినాం. కానీ ఆ వీడియోస్ పోట్లో రీజన్ ఏంటంటే ఆ ఛానల్ నార్మల్ గా ఇప్పుడు మీడియా ఛానల్ టైప్ అది. ఫస్ట్ ఆ కంటెంట్ పెట్టి ఈ కంటెంట్ పెడితే పోదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు, మీ ఛానల్లో మా లవ్ కంటెంట్ పెడితే పోతుందా? సేమ్ యాస్టిగా అట్లనే జరిగింది. పిఆర్ కంటెంట్ ఛానల్. ఓకే. నార్మల్ గా నీకు ముందు అసలు ఇట్లాంటి వీడియోస్ చేసే అలవాటు లేదు కదా, ఓన్లీ చెల్లితో ఎమోషనల్ గా లవ్ గా అలాంటివి చేసావు చెల్లితో. అసలు ఈ కంటెంట్ నీకు అసలు తెలీదు, అవునా? కంటెంట్ స్టార్ట్ చేసే ముందు నార్మల్ గా మీకు డిస్కషన్ అయితే జరిగింది కదా, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు కదా మీ ఇద్దరికి కూడా, అందరిని టీం మొత్తానికి కూడా పిలిచి ఈ బోల్డ్ కంటెంట్ చెయ్యాలి, టీమ్ లో ఒక బోల్డ్ అమ్మాయి ఉండాలి, బూతులు మాట్లాడాలి, డ్రెస్సింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. లైక్ ఇప్పుడు గల్లీ పోలీస్ ఎలా అయితే ఉందో, జస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా, వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు నేను, ఆ టీం ఎట్లా అయితే ఉందో వాళ్ళలాగా మీరు రేపు పొద్దున అట్లాంటి నేమ్ తెచ్చుకోవాలి, అంత లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా స్టార్ట్ చేశారు. మరి బోల్డ్ కంటెంట్ అన్నప్పుడు నీకు ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదా? అంటే నాకు యాక్టింగ్ ఇష్టం అని నేను పర్లేదులే అని, ఎట్లా చాలా మంది చేస్తారు కదా అక్క, చేసిన వాళ్ళు కూడా అంటే బోల్డ్ కంటెంట్ చేసినా కానీ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ వేరే లెవెల్ ఉంది కదా, మేబీ నాది కూడా అట్లనే కావచ్చు అని నేను అట్లా చేసిన. ఓకే. నీ విషయానికి వస్తే డాన్సర్, డాడీ వచ్చేసి చికెన్ షాపా, మమ్మీ హౌస్ వైఫ్, ఒక సిస్టర్ ఉంది, ఒక డాన్సర్వి, చదువుకుంటున్నావు, పద్ధతిగా ఉన్నావు చూడ్డానికి కూడా, అవునా? నీ పేరు స్వాతి, అవునా? నీకు ఇలాంటి వీడియోస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ నీ సొంత ఆలోచననా, లేదంటే ఎవరన్నా ఫోర్స్ చేశారా? వీళ్ళు ఫోర్సింగ్ అనే ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్, అట్లా చెయ్యాలి, వీడియోస్ చెయ్యాలి, ఒక పొజిషన్ లో ఉండాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అక్క. ఓకే. ఇప్పుడు డాడీ ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఇంకా నేను పెద్ద స్టేజ్కి వెళ్ళాలి అనేసి ఈ వీడియోస్కి వచ్చాను. ఓకే. కాకపోతే అది కొంచెం బ్యాడ్ అనేది ప్రూవ్ అవుతుంది నాకు వీడియోస్ అయ్యింది, అందుకోసం దానివల్ల నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఇంకా వీడియోస్ అనేది స్టాప్ చేసి బయట ఫ్యూచర్ అనేది ఏందో చూసుకున్నా. వీడియోస్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? నువ్వు చేసిన వీడియోలు ఎంత బోల్డ్గా ఉన్నాయంటే నిజంగా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందా, ఇలా చేస్తుందా, బూతులు అయ్యి ఉండొచ్చు, వల్గర్ కంటెంటే, నీకు అసలు నచ్చిందా? వీడియోస్ చేస్తున్నప్పుడు నీ వీడియోస్ నువ్వు చూసుకున్నప్పుడైనా ఇది నేను కాదే, ఇలా నేను చెయ్యకూడదు, డాడీ చూస్తే ఏమంటారు? ఒక ఇంటర్వ్యూకి రావడానికే నువ్వు ఇంట్లో పర్మిషన్ తీసుకొని చాలా రెస్ట్రిక్షన్స్ తో పెరిగిన అమ్మాయివి నువ్వు, అవునా? అవునక్క. అలాంటి వీడియోలు చూసినప్పుడు మరి ఇంట్లో ఏమనిపించలేదా? డాడీ అయితే ఒక వీడియో చూసి అయితే చాలా సీరియస్ అయ్యారు. అది ఏ వీడియో? ఓయోకి వెళ్దామా ఆ వీడియో ఉంది కదక్క, ఆ వీడియో చూసి చాలా సీరియస్ అయ్యారు. మొన్నటి దాకా కూడా తిట్టిండు డాడీ ఆ వీడియో చూసి. తిట్టారు? ఇంకా ఈ వీడియోస్ ఏంది, చేస్తే చెయ్యాలి, వీడియోస్ చెయ్యాలి కానీ ఇట్లాంటి వీడియోస్ చెయ్యకూడదు, గలీజ్ ఉంటది ఈ వీడియోస్ చూస్తే, బయట అందరు ఏమనుకుంటారు, మన వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి తిట్టిండు. కాకపోతే మమ్మీ కొంచెం అది వీడియో కోసం చేసింది, అది రియల్ కాదు అని చెప్పేసి అయితే మమ్మీ అన్నది. దాని వల్ల కొంచెం ఇప్పుడే బాగుంది. లేదు, కొట్టాడు ఎప్పుడు, ఓన్లీ తిట్టారు. ఫస్ట్ వీడియోస్ చేసినప్పుడు ఫస్ట్ వీడియోస్ ఏం అనలేదు. ఆ వీడియోస్ తో నేను ఇంట్లో చెప్పి పర్మిషన్ తీసుకొని చేశా కాబట్టి ఆ వీడియోస్ గురించి ఏమనలేదు. ఓకే కంటిన్యూ, బాగుంది, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తావేమో అని అన్నారు.
కానీ ఆ వీడియో ఓయో అనే వీడియో రాగానే స్టార్టింగ్ ఎంకరేజ్ చేస్తారు కదా అని కొంచెం బోల్డ్ వెళ్ళిన బోల్డ్ వెళ్ళేసరికి కూడా బోల్డ్ చేసిరు అంతేనా? అంతే అక్క. మరి ఎంత ఘోరంగా చేసిరంటే వీడియోలు కూడా కొన్నిసార్లు వేరే వాళ్ళు బెటర్ అనిపిస్తుంది. మీరు అంత బోల్డ్ గా చేసిరు. ఎవరు రాసిరు కంటెంట్? అది నువ్వేనా? ఆ ఘనత ఎవరిది? వేణు తమరిదేనా? సార్ పైకి చూడండి సార్. ఏమనుకున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు, ఏమైంది? అంటే అక్కడ నుంచి ఎట్లా అంటే ఛానల్ ఇంకా మూవ్ అని కావట్లేదు, యూస్ పోవట్లేదు అన్నారు. ఓకే, ఇంకా ఎట్లా చేస్తే పోతుంది అని ఇంకా దానికి మించి ఆలోచించను, కానీ అప్పటికి పోలే ఇంకా. సో ఇప్పుడు వీడియోస్ పోకపోవడానికి కారణం మీరు కాదక్క, ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసుకోకపోవడం. అట్లా పోకపోవడానికి నేను చెప్తా ఒకటి ఎగ్జాంపుల్. అంటే అదే ఛానల్ పెట్టిన వీడియోస్ నా ఛానల్లో కూడా పెడుతున్నా. నా ఛానల్లో కేలలో పోతున్నాయి. ఆ ఛానల్లో ఎంత పోతుంది తెలుసా? మినిమం 100 దాటట్లేదు. ఓకే, అంటే సేమ్ కంటెంట్ ని నీ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఉందా? అంటే షార్ట్ వీడియోస్ అక్క, నేను ఫుల్ వీడియోస్ అడగట్లేను. షార్ట్ వీడియోస్ నార్మల్ గా నేను ఫస్ట్ నేను ఆ ఛానల్ అప్లోడ్ చేసినాక నా ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. నా ఛానల్ ఏమో 150K లాస్ట్ అయిపోతుంది. నా ఛానల్ ఏమో 30K 40K 50K కూడా అట్లా పోతున్నాయి. ఓకే, మిలియన్స్ లలో కూడా విన్నా నా ఛానల్. ఓకే, సో సడన్ గా మరి శాలరీస్ కోసం అని స్టాప్ చేసా. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది బోల్డ్ కంటెంట్ ఉంది, నాకు నచ్చట్లేదు కాబట్టి, నేను డాడీ వాళ్ళు తిట్టారు కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయినా అని అంది. నువ్వు చెప్తున్నావు అమ్మాయి శాలరీలు ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ మంత్కి అమ్మాయి వెళ్ళిపోయిందని నువ్వు అంటున్నావు. ఇక్కడే మాట తేడా వచ్చింది. సో అక్కడ ఇంకెన్ని మాటలు తేడా వచ్చి ఉంటాయి? అట్లానేం లేదు అక్క, శాలరీ ఎట్లేదని నాకు చెప్పింది. ఇట్లా శాలరీ ఎట్లేదు ఇంట్లో మమ్మీ కాల్ చేసి వేణుకి చెప్పింది కూడా, ఆ వీడియో డిలీట్ చేయి, మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరి లేదక్క, వీడియో చేసినంత మాత్రం వెళ్తాం అక్క. అడుగుతున్నారా నేను పోయినావా, నేను ఏమైనా ప్రూఫ్లు చెప్పినా లేదంటే నువ్వు పోయినావా అన్నానా? అడుగుతున్నా నేను జస్ట్ క్యాజువల్ గా. ఓయా పోదామా నువ్వు అడిగినావు, ఆడేం చెప్పిండో నాకు తెలియదు. తమ్ముడు కాబట్టి వాడు వీడు అంటున్నా, మళ్ళీ నన్ను వేసుకోకురయ్యా ప్లీజ్. ఓకే, మరి పోయిరా పోలేదా అని అడుగుతున్నా. లేదక్క, పోలేదు. రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఏం చేస్తాడు? ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు అక్క, స్టడీ అయిపోయింది. తెలుసా? అట్లా ఒప్పుకున్నారా ఇంట్లో? లేదు. మరి ఇంత ఓపెన్ గా చెప్తున్నావు ఇంటర్వ్యూలో ఉన్నాడా అంటే ఉన్నాడని. మమ్మీకి తెలుసు కానీ డాడీకి తెలియదు. దీని తర్వాత ఏమైతుంది మరి ఇంటర్వ్యూ తర్వాత? ఏమొక్కంగా. మరి ఈ వీడియో చేసినప్పుడు కూడా ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? అప్పుడు లేడు. అప్పుడు కొంచెం గొడవలు అయ్యి కొంచెం దూరం. ఇప్పుడు ఉన్నాడు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? 6 years లవ్ స్టోరీ. 6 years. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 19 రన్నింగ్. 19 రన్నింగ్. 6 years అంటే 13ఆ? 13 10th class లో. 10th అంటే ఇంకా తక్కువనా? 15ఆ? 15 years. అప్పుడు 4 yearsగా. 13 years. 13 yearsే కదా. అనే నాకు లెక్కలు కొన్ని వచ్చరు. 13 years నుండి. ఏం పేరు అబ్బాయి పేరు? చెప్పకూడదా? సరే పేరు వదిలేద్దాం. ఎట్లా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ చెప్పవా? ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ. చూడట్లే బయట న్యూస్ లో రాట్లే? స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియోలల్లా ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకున్న యువకుడు ఆత్మహత్య హత్య చూడట్లే? చూస్తున్నా. ఎందుకు లవ్ చేసినావు? ఎవరు ఫస్ట్ మెసేజ్ చేసిరు? నేనే. నువ్వే. ఏమని చేసినావు? హాయ్ అని మెసేజ్ చేసిన. ఆయన ఇచ్చిండు హలో అని పెట్టి. హలో అని మెసేజ్ చేసిన. ఓకే. ఆ అబ్బాయికి ఎక్కువ ఫాలోవర్స్ ఉండేనా నీకంటే? లేదు, నాకే ఎక్కువ ఉండే. ఎప్పుడు నీకే ఎక్కువ ఉండే. అంటే ఆ అబ్బాయి కూడా ఇన్ఫ్లుయెన్సరే అన్న? అబ్బాయి ఏం లేదు. అబ్బాయి చదువుకుంటాడు. అయిపోయింది, స్టడీ అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఏమి. ఎందుకు మెసేజ్ చేయాలనిపించింది ఆ అబ్బాయికి? వీడియోస్ బాగున్నాయని చెప్పి మెసేజ్ చేసిన. ఏం వీడియోస్ చేస్తుండే? అప్పుడు ఆయన కూడా అలాగా వీడియోస్ ఇస్తుండే. ఓకే, అట్లా వీడియోస్ బాగున్నాయని హాయ్ అని పెట్టినావు. ఆయన నువ్వు బాగున్నావని హలో అని పెట్టి. తర్వాత ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ, చెప్పు. మెసేజ్ చేసిన. అట్లా ఒక డే మొత్తం మాట్లాడుకున్నాం. డే మొత్తం? ఫస్ట్ రోజే? ఫస్ట్ డే. అమ్మ సూపర్ ఫాస్ట్. అప్పుడు ఏం తెలియదు అక్క. ఇప్పుడు కూడా తెలియదులే కానీ చెప్పు. ఫస్ట్ డే మొత్తం మాట్లాడుకున్నాం. అట్లా ఒక 2 days జరిగింది. దాని తర్వాత నెంబర్లు ఫస్ట్ డేనే ఎక్స్చేంజ్ చేసుకున్నారా? తప్పు ఇక్కడ పేరెంట్స్ది. ఫోన్ ఇచ్చిరు చూడు అది. ఓకే. నెక్స్ట్ డే మాట్లాడుకున్నాము. ఆ 2 days తర్వాత ప్రపోజ్ చేసిండు. ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిది కాదు, ఈమె గుడ్డిదా? నీకెందుకు రా కోపం వస్తుంది? ఆగు 2 నిమిషాలు తట్టుకో, చెప్పు. 2 days తర్వాత ప్రపోజ్ చేసిండు. దాని తర్వాత కొన్ని డేస్ టైం తీసుకొని యాక్సెప్ట్ చేసిండు. ఎన్ని రోజులు? నువ్వు 2 రోజులా? 3 days. అది సూపర్. ఏమని చెప్పిండు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిండు.
గుండెల్లో పెట్టుకుంటా అవన్నీ ఏం చెప్పలేదు. ఓకే, అంటే అప్పటి డైలాగ్లు అయ్యే కదా. అవును. ఓకే, ఏమేమి అదొక్కటే చెప్పినప్పుడు. నువ్వేం చెప్పినావు? కొన్ని డేస్ టైం తీసుకున్నా, కొన్ని డేస్ టైం తీసుకొని కొన్ని డేస్ కాదు 3 రోజులే. నువ్వు మంచిగా ఉంటా అంటే ఫ్యూచర్ మొత్తం ఉంటా అని చెప్పినావు. మంచిగా ఉంటా అంటే ఎప్పుడు పౌడర్ అద్దం ఇట్లా ముందు పెట్టుకుని కాదక్క, నన్ను మంచిగా చూసుకొని ఒక మంచి పొజిషన్ లో ఉంటే ఫ్యూచర్ మొత్తం ఉంటా అని చెప్పినా. లేదంటే వదిలేస్తా అని చెప్పినావు ముందే. వదిలేస్తా అనైతే ఏం చెప్పలే. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్ మొత్తం మంచి అదే కదరా చెప్పింది. వదిలేస్తా అనైతే ఏం చెప్పలే, కాకపోతే కానీ క్లూ అయితే ఇచ్చినావు అతనికి. ఎప్పటికైనా బ్రెయిన్ లో పెట్టుకుని తిక్క తిక్క అయితే నేను వదిలేస్తా. ఓకే, డన్, క్లారిటీ ఉంది. చూడయ్యా నీ పేరేం పేరో తెలియదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటా అని చెప్పిన. ఓకే, ఇంకా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో చాలా గొడవలు అయినాయి, ఇంట్లో చాలా ఇష్యూస్ కూడా అయినాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.